ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనము. నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగు చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కీర్తనలు అను గ్రంథమును కీర్తనీయుడు అను నామమును కలిగిన దేవుని గురించి దేవుని హృదయానుసారుడైన దావీదు అనేక వాక్యాలతో దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు వ్రాసినట్లు, కీర్తనలతో దేవుని శ్లాఘిస్తూ కీర్తనల గ్రంథము రచించినట్లు మనకు కనబడుతూ ఉంది. దావీదు హృదయం నిండా దేవుని గూర్చిన ధ్యానం, తనకు దేవుడు చేసిన మేలుల గురించి తాను కీర్తనల గ్రంథము ద్వారా ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమస్త ప్రజల కొరకు నీతిగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు హృదయంలో చేర్చుకున్నావా? నీతిగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారు మానవులందరి రక్షణ కొరకు ఏమి చేశారో అన్న సత్యమును దావీదు వలె నీవు వెల్లడి చేస్తున్నావా? కీర్తనకారుడైన దావీదు దేవుని కృపను, సత్యమైన ఆ దేవుణ్ణి సమాజమునకు తెలపకుండా తాను మౌనముగా ఉండలేదు. ఈ రెండింగ్ వస్తుంది అంటే నేను నా ఇంటి లోపల బయట ఉన్న వాళ్ళతో నా సహవాసమును తగ్గిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ఇయర్లో అంతా దేవుడు నాకు చేసిన మేలు గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటాను. నా దేవుడు ఈ ఇయర్ అంతా నాతో ఏమి మాట్లాడాడో, నా ప్రార్థనను ఎలా ఆలకించాడో, నమ్మదగిన దేవుడుగా నా పట్ల, నా కుటుంబం పట్ల తన వాగ్దానాలను ఎలా నెరవేర్చాడో, ఎన్ని మేలు చేశాడో, కీడు నుండి నన్ను నా కుటుంబమును ఎలా కాపాడాడో, వాక్యం అనే ఆహారాన్ని నాకిచ్చి నన్ను బలపరచటానికి నన్ను దేవుడు నడిపించిన మార్గాన్ని బట్టి ధ్యానం చేసుకుంటూ ఉంటాను. న్యూ ఇయర్ ఫస్ట్ నుండి ఈ రెండింగ్ వరకు నేను నడిచిన నా మార్గంలో ఎక్కడైనా ఏ సంఘటనలో అయినా దేవుడు అక్కడ లేడు అని ఒకవేళ నాకు అనిపిస్తే వెంటనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నీవు లేకుండా నేను ఇంత దూరం ఈ రెండింగ్ వరకు ఎలా వచ్చాను యేసయ్యా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కృప లేకపోతే, మనతో దేవుడు ఉండి మనలను ఇంత దూరం నడిపించకపోతే ఇప్పటి వరకు మనకు క్షేమం అన్నది ఉండేది కాదు. దేవుడు మనతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించిన వారముగా దావీదు వలె దేవుని కృపను, రక్షణను, సత్యమై ఉన్న ఆ దేవుని మంచితనమును సమాజమునకు ప్రకటించే, తెలియజెప్పే వ్యక్తిగా నీ ఉండగలవా?